శివకేశవుల మధ్యలో ఎవరైతే భేదం చూస్తారో వాళ్ళకి 1000 కల్పాల పాటు కుంభిపాక నరకం ఉంటది, అందులో వండబడతారు అని చెప్తారు. సాక్షాత్తు విష్ణుమూర్తి చెప్పారు పద్మపురాణంలో, ఏ భేదం విదత్యర్థ ఆవయో రేఖ రూపయో కుంభిపాకేషు పశ్యంతే నరాహ కల్ప సహస్రకం అని ఉంటాయి. లేదు బతుకున్న రోజులు భేదం చూద్దాం బతికేద్దాం అలానే. కానీ 1000 కల్పాలంట మహాయుగం అంటే 4 యుగాస్. 4 యుగాస్ కలిపితే 43,20,000 years. అలా ఇలాంటి మహాయుగాలు 71వ ఒక మన్వంతరం, ఇలాంటి మన్వంతరాలు 14వ ఒక కల్పం. అంటే ఎన్ని లక్షల కోట్ల సంవత్సరాలు ఉంటే ఒక కల్పం అవుతుంది. అలాంటి కల్పాలు 1000 అవుతే ఎలా ఉంటుందో అన్ని సంవత్సరాలు వీళ్ళు కుంభిపాక నరకంలోనే ఉంటారు, నూనెలో ఇలా ఎంచుతా ఉంటారు. సో వాళ్ళకి బతకాలని ఉంటే విష్ణుమూర్తి చెప్పిన వాక్యం కూడా వదిలేసి శివకేశవులకి భేదం చూస్తూ హ్యాపీగా బతికేమనండి. ఒక జన్మల్లో భేదం చూసినందుకు 1000 కల్పాల పాటు నరకం అనుభవిస్తారు, కుంభిపాక నరకం. భేదం చూస్తామా లేకపోతే ఇద్దరు ఒకటే అన్న భావంతో బతుకుదామా?